హాయ్ స్టూడెంట్స్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంటే యెస్ అని చెప్తే మీరు టైప్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు వినిపిస్తున్నట్టుగా. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంటే యెస్ అని చెప్తే మీరు టైప్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు వినిపిస్తున్నట్టుగా. సో, వెల్కమ్ టు మై ఛానల్ బెస్ట్ ఎడ్ ఇన్ఫో. ఈరోజు శస్త్ర యూనివర్సిటీ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటిని లైవ్‌లో మీకు క్లారిఫై చేద్దామన్న ఉద్దేశ్యంతో ఈరోజు లైవ్‌లోకి రావడం జరిగింది. యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ లైవ్ మాకిది. సో, మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను మీకు. మొదట ఈరోజు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి? దాంట్లో ఏం స్టెప్స్ ఉంటాయి? మొత్తం టోటల్ డీటెయిల్స్ అక్కడ ఏమేం బ్రాంచెస్ ఉంటాయి? మొత్తం టోటల్‌గా మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేస్తానంటే మీ డౌట్స్ అన్నిటికి లాస్ట్‌లో వన్ బై వన్ క్లారిఫై చేసేసి వస్తాను. ముందు ఫస్ట్ మనం శస్త్ర యూనివర్సిటీ గురించి టోటల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ తెలిసిన వాళ్ళుంటారు. కొంతమంది తెలియని వాళ్ళుంటారు కాబట్టి శస్త్ర యూనివర్సిటీ గురించిన డీటెయిల్స్, ఇప్పుడు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి? ఏం చేయాలి? అనే డీటెయిల్స్‌లోకి వెళ్దాం. మీరు ఆల్రెడీ ఎవరో ఒక డౌట్ అడిగారు. నాకు ఇంటర్‌లో 971 మార్క్స్ వచ్చాయి. అలాగే 92.2 పర్సెంటైల్ వచ్చింది. మాకు సీట్ వస్తుందా? రాదా? అని అడిగారు. నేను మీరు కొంచెం సేపు వెయిట్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. మీకు దీని గురించి కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇలా డౌట్ క్లారిఫై కంటే మీకు టోటల్ డీటెయిల్స్ తెలియడం వల్ల మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి, మీకు ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మీరు డౌట్స్ అడగండి. మీకు నేను మధ్యలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు గూగుల్‌లోకెళ్ళిన తర్వాత శస్త్ర అని కొడితే మీకు ఫస్ట్ ఒక www.sestra.edu అనే ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. మీరు దాంట్లోకెళ్ళిన తర్వాత క్లిక్ చేయండి అడ్మిషన్స్ మీద. అడ్మిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఆన్‌లైన్ అప్లికేషన్స్ 2023 క్లిక్ చేయండి అడ్మిషన్స్ మీద. అడ్మిషన్స్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ 2023 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్టర్డ్ క్యాండిడేట్, న్యూ క్యాండిడేట్ అని 2 ఉంటాయి. మీరు న్యూ క్యాండిడేట్ కాబట్టి న్యూ క్యాండిడేట్ మీద మీరు ప్రెస్ చేయండి. మీకు అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మాకు రిజిస్టర్డ్ నంబరు, పాస్వర్డ్ కనిపిస్తున్నాయి మీకు. కనిపిస్తున్నాయి అంటే మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మాకు కనిపిస్తున్నాయి. మీరు ఫస్ట్ టైమ్ కాబట్టి న్యూ క్యాండిడేట్ అని దాని మీద ప్రెస్ చేయగానే మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అయ్యి ఇలాగ మీకు క్యాంపస్ అప్లయింగ్ ఫర్ అని వస్తుంది. మీరు ఏ క్యాంపస్ అప్లై చేస్తున్నారు అనే దాని మీద మీరు తంజావూరా, కుంభకోణమా, చెన్నైయా అని ఉంది. అనే దగ్గర 3 ఉంటాయి అక్కడ ఆప్షన్స్. బట్ మీరు తంజావూరే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే తంజావూరులోనే అన్ని కోర్సెస్ ఉంటాయి. కుంభకోణంలో ఓన్లీ 2 ఉంటాయి. ఓన్లీ సీఎస్ఈ అండ్ ఈసీఈ ఈ 2 ఉంటాయి. కాబట్టి మీరు తంజావూరే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కుంభకోణంకి ఎవరు వెళ్ళిన వాళ్ళైతే లేరు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వెళ్తారనుకుంటాను. సో, మీరు తంజావూరు మీద సెలెక్ట్ చేస్తే మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ ఏమొస్తుందంటే ప్రోగ్రామ్ అప్లయింగ్ ఫర్ అనే విండో మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు బీటెక్ అండ్ ఎంటెక్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ బీటెక్ అనేది ఉండదు.
ఉన్నది కాబట్టి మీరు దాని గురించి ఇక్కడ లేదేంటని కంగారు పడక్కర్లేదు. బీటెక్/ఎంటెక్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అని ఉంటుంది. దాని మీద మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ విండోకి మీకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు మీ నేమ్‌ని టైప్ చేయాలి. తప్పులు లేకుండా మీ పేరు ఏదైతే ఉందో ఆ నేమ్‌ని టైప్ చేయాలి. నేమ్‌ని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఉంటుంది కాబట్టి దాని మీద ప్రెస్ చేస్తే మీకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ పక్కన మీకు ఎంత ఏజ్ అనేది కూడా అది అక్కడ చూపిస్తుంది మీకు డైరెక్ట్‌గా. సో, మీరు అది చేసిన తర్వాత నెక్స్ట్ విండో ఓపెన్ అయిన తర్వాత మీకు మొబైల్ నంబర్ అడుగుతుంది. సో, మీ మొబైల్ నంబర్ తప్పులు లేకుండా మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీకు పనిచేసే మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మీకేదైనా మెసేజెస్ వచ్చినా ఆ మొబైల్‌కే వస్తాయి కాబట్టి పనిచేసే మొబైల్ నంబర్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ విండోకెళ్తే మీకు ఈమెయిల్ ఐడీ కూడా మీరు దానికి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు వాలిడ్ ఈమెయిల్ ఐడీ మీ ఈమెయిల్ ఐడీ ఒకటిస్తే మెయిల్స్ దానికి పంపిస్తూ ఉంటారు. అది చేసిన తర్వాత మీకు కేటగిరీ అని అడుగుతుంది. ఆ కేటగిరీ అంటే ఏంటంటే ఎన్ఆర్ఐ వాళ్ళా? రెగ్యులరా? అన్న డిఫరెన్స్ ఉంటుందక్కడ. సో, మీరు ఎన్ఆర్ఐ కాదు కాబట్టి రెగ్యులర్ మీద ప్రెస్ చేసి రిజిస్టర్డ్ మీద ప్రెస్ చేయాల్సుంటుంది. రిజిస్టర్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఓపెన్ అయ్యి మీకు ఇందాక ఆల్రెడీ మీరు దాని మీద ప్రెస్ చేశారు కదా! ప్రెస్ చేసిన తర్వాత మీకు మీ పేరుతోటి కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ రిజిస్టర్డ్ యాన్ అప్లికెంట్ ఇన్ సెస్రా యూనివర్సిటీ అని వస్తుంది. మీకొక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వాళ్ళిస్తారు. మీరు వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లేదా ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైము నుంచి మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ దగ్గర మీరు ఈ పాస్వర్డ్, ఈ యూజర్ ఐడీ కొడితేనే మీకు ఓపెన్ అవుతుంది. లేకపోతే మీకు ఓపెన్ అవ్వదు. అందుకని ఖచ్చితంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ మీ మొబైల్‌కి మెసేజ్ కూడా వస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉంచుకోండి. వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ లాగిన్ పేజ్ అని ఉంటుంది. ఆ లాగిన్ పేజ్ మీద మీరు లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే మీకు ఇందాక ఫస్ట్ ముందొచ్చిన విండో మళ్ళా ఓపెన్ అయ్యి, మీది ఇందాక మేము చూపించినప్పుడు ఉన్నట్టుగా మీకు కూడా ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో పాటు మీకు వస్తుంది. అదొచ్చిన తర్వాత సైన్ ఇన్ చేయాల్సొస్తుంది మీకు. అలా మీరు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఓపెన్ పే ఒకటి ఇలాగా మీకు ఒక డాష్‌బోర్డ్ అని ఒకటొస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో ఉన్న డీటెయిల్స్ ఇప్పుడు మీరు చూడండి. ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయారు మీరు. శాస్త్ర యూనివర్సిటీలో మీరు రిజిస్టర్ చేసుకున్నారు మీ పేరు. సో, మీకు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది. సో, మీరు సెకండ్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉన్నప్పుడు, మీరు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సుంటుంది దాంట్లో. అంటే పర్సనల్ డీటెయిల్స్‌లో ఏముంటుందంటే, మీ నేము, మళ్ళా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, మీ నేషనాలిటీ, మీ క్యాస్టు, ఇలా దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీరిచ్చి, మీరు దాని మీద మళ్ళా ఓకే నొక్కితే, సబ్మిట్ నొక్కితే, మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అయ్యి, పేరెంట్ డీటెయిల్స్ అనే అది ఓపెన్ అవుతుంది మీకు నెక్స్ట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! పేరెంట్ డీటెయిల్స్. పేరెంట్ డీటెయిల్స్ దగ్గరికి మీకు ఓపెన్ అవుతుంది. పేరెంట్ డీటెయిల్స్‌కెళ్ళి మీరు పేరెంట్ డీటెయిల్ అంటే మీ ఫాదర్ నేము, అందులో ఏమడిగితే అది మదర్ నేము, వాళ్ళ మొబైల్ నంబర్ కూడా అడుగుతుంది. సో, మీరు ఒక మొబైల్ నంబర్ ఇచ్చారు కాబట్టి అదే మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. వేరే నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఏదో ఒక నంబర్ ఇస్తే మీకు డీటెయిల్స్ అనే నంబర్‌కొస్తాయి కాబట్టి ఒక నంబర్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ నంబర్‌కి ఇవ్వండి. మీకు డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సో, మీరలా పేరెంట్ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ విండో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ చాలామంది దీని గురించి కూడా డౌట్స్ అడిగారు. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏముంటాయంటే మీకు 10థ్ క్లాసు మరియు 12థ్ క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాల్సుంటుంది. మీకు 10థ్ క్లాస్ డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు ఏ స్కూల్‌లో చదివారు? మీరు ఏ బోర్డు, ఏ స్కూలు మీరు మామూలు యాజ్ యూజువల్‌గా మీకు తెలిసినవే ఉంటాయి ఇందులో. అవి మీరు ఫిలప్ చేయాలి. అలాగే ఇంటర్‌కి సంబంధించి కూడా మీరు ఏ బోర్డు, ఏ స్టేటు దాని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు. ఆ నంబరు, ఏ ఇయరు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఫిలప్ చేసి మీరు అవన్నీ కంప్లీట్‌గా కరెక్ట్‌గా తప్పులు లేకుండా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడున్న మేమిచ్చిన డేటా ఏంటంటే, ఎగ్జాంపుల్ కోసం ఇచ్చిన డేటా ఇదంతా. ఊరికనే ఏదో ఒకటి ఫిల్ చేయాలి కదా! అని ఫిల్ చేసాం.
ఇది అయిన తర్వాత మీకు కింద ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది జాగ్రత్తగా వినండి. దీని కింద వెదర్ క్యాండిడేట్ అపియర్ ఫర్ జేఈఈ మెయిన్స్ అని పక్కన నోఆ, యెస్సా అనే ఉంటుందక్కడ. ఫస్ట్ కింద లాస్ట్‌లో ఉంది చూడండి. మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు మీరు ఓన్లీ మార్కులతో అప్లై చేద్దామని అనుకుంటే, మీరు జేఈఈ మెయిన్‌కి నో అని పెట్టాలి. మీరు రాసినా సరే నో అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు మార్కులతోటి అప్లై చేస్తారు కాబట్టి. ఒకవేళ కనుక మీరు యెస్ అని పెడితే మీరు జేఈఈ ర్యాంకు ఆ జేఈఈకి సంబంధించిన పర్సెంటైల్ డీటెయిల్స్ అవి ఇవ్వాల్సుంటుంది. ఎందుకంటే మీకు 95% అండ్ అబోవ్ లేకపోతే 92, 93 అలా మంచి పర్సెంటైల్ ఉంటే మీరు మార్కులతో పాటు మార్కులు కూడా ఒక 970, 980 ఆ రేంజ్‌లో ఉంటే ఈ 2 కలిపితే మీకు సీటొచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీకు ఓన్లీ మార్క్స్ 980, 990, 975 ఇలా వచ్చినవి మీకు మంచి మంచి మార్కులొస్తే ఓన్లీ మార్కులతో అప్లై చేయండి. అంతేగాని మీకు సపోజ్ 900 మార్క్స్ వచ్చి మీకు ఆహ్, ర్యాంక్ కూడా మీకు 95% వచ్చిందనుకోండి. మీరు ఆ రెండిటితో అప్లై చేసి యెస్ అని నొక్కాలి. అలా కాకుండా మీకు ర్యాంక్ గనక తక్కువొచ్చి ఓన్లీ మార్క్స్ బెటర్‌గా ఉండి నాకు మార్క్స్‌తో మంచి సీట్ వస్తుందని మీకు అనిపిస్తే జేఈఈ మీద నో అని పెట్టండి. ఒకసారి మీరు యెస్ అని పెడితే మీకు రెండిటిని కన్సిడర్ చేసి వాళ్ళు మీకు ఆ లిస్ట్‌లోనే పెడతారు. అంతేగాని అయ్యో! నేను మొన్న పెట్టలేదు ఈవేళ పెడతాను అలా ఇంక కుదరదు దానికిక. అందుకని ఈ యొక్క కండిషన్ దగ్గర మాత్రం వెరీ వెరీ కేర్‌ఫుల్‌గా పెట్టండి. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ అడగండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక మీకు ఇంటర్మీడియేట్ మార్కుల దగ్గర గూడా మీరు అక్కడ పర్సెంటేజ్, మార్క్స్ ఎంత అని ఉన్నా అవన్నీ చాలా క్లియర్‌గా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అది సబ్మిట్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్ దగ్గరికొస్తుంది. కోర్స్ డీటెయిల్ అన్నప్పుడు అసలు మీకిక్కడ ఏం కోర్సులుంటాయి? ఏంటి అనేది మీకొకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఇందాక మనం అప్లికేషన్ ఫిలప్ చేస్తే గాని ఈ ఈ విండో ఓపెన్ అవ్వదు. మీరు మామూలుగా చెక్ చేసినా కనపడే ప్రయత్నం కనపడదు. కాబట్టి మీరు నేనిక్కడ ఇస్తున్నాను డీటెయిల్స్. మీరు కావాలంటే మీరు ఈ పేజ్‌ని ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏం కోర్సులున్నాయో తెలుస్తుంది. ఇక్కడ ఏం కోర్సులున్నాయో ఒకసారి చదువుతాను. ముందు ఫస్ట్ వినండి. ఫస్ట్ మీకు బీటెక్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఉంది. అలాగే బీటెక్ బయో ఇంజినీరింగ్ ఉంది. బీటెక్ బయో ఇన్ఫర్మేట్రిక్స్ ఉంది. తర్వాత బీటెక్ బయోటెక్నాలజీ ఉంది. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ ఉంది. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ఉంది. ఇవి కాకుండా మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అని ఒకటుంది. దాని తర్వాత బీటెక్ రెగ్యులర్ మన సీఎస్‌సి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. దాని తర్వాత మీకిందాక ఆల్రెడీ నేను చదివాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఒకటి. సీఎస్‌సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని ఒకటి. అలాగే సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఒకటి. అలాగే సీఎస్‌సి ఐఓటీ అండ్ ఆటోమేషన్ అని ఇలాగా 4 సబ్ బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. అంటే మీకు పక్కన ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని ఉంటే, అది మీకు మేజర్ సబ్జెక్ట్‌గా చెప్తారు. సీఎస్‌సియే ఉంటుంది. బట్ మేజర్ సబ్జెక్ట్ అదనమాట. అంటే మీకు ఇంజినీరింగ్‌లో ఎలా ఉంటుందంటే, ఒక మేజర్, మైనర్ అని ఉంటుంది. సో, మీరు ఏ సబ్జెక్ట్ మీద చదువుతారో అదే మీ మేజర్. ఈ మేజర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీకు తర్వాత ఫర్దర్‌గా ఎంటెక్ చేసినప్పుడు లేదా ఎంఎస్ చేసినప్పుడు, మీ మేజర్ మీదే మీరు ఎంటెక్ గాని, ఎంఎస్ గాని చేయాల్సుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయోటెక్నాలజీ చదివారనుకోండి. మీరు సీఎస్‌సిలో మీరు ఎంఎస్ చేద్దామనో, లేదా సీఎస్‌సిలో ఎంటెక్ చేద్దాం అంటేనో కుదరదు. ఎందుకంటే మీ మేజరు బయోటెక్నాలజీ. మీరు సీఎస్‌సి చేయడానికి కుదరదు. అందుకని మీరు గనక ఫర్దర్ స్టడీస్ చేయాలంటే, మీరు ముందే సెలెక్ట్ చేసుకొని, మీరు ఫారెన్ ఎళ్లి మళ్ళా ఫర్దర్‌గా చదవాలి కంప్యూటర్ సైన్స్ అనుకుంటే, మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్సే చదవాలి. అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మార్కులకు సూట్ అవుతుందో చూసుకోండి. ఈ కంప్యూటర్ సైన్స్‌తో పాటు నెక్స్ట్ ఏముంది? కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐఓటీ అండ్ ఆటోమేషన్ వరకు చూసాం ఇందాక. దాని తర్వాత బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉంది. తర్వాత బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. అంటే దీని మేజర్ స్మార్ట్ గ్రిడ్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నమాట. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. అంటే ఎలక్ట్రి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మేజర్‌గానే ఉంటుంది మీకు. దాని తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, సైబర్ అండ్ ఫిజికల్ సిస్టమ్స్. ఇదొక సెపరేట్ కోర్స్. ఇది మనం ఇప్పటివరకు వినలేదు. సో, దీనికి సంబంధించి ఇది మేజర్‌గా ఉంటుంది. తర్వాత బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, డిజైన్ అండ్ టెక్నాలజీ. వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించింది. అలాగే బీటెక్
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్. అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐటీ. దానికి సంబంధించి సెపరేట్‌గా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెపరేట్‌గా ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెపరేట్‌గా ఉంది. అలాగే మెకానికల్ కూడా ఉంది. ఇలాగా నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే వీళ్ళ సిస్టమ్‌లో ఎలా ఉంటుందంటే మీరు అన్నీ ఫిల్ చేయాలని అడుగుతారు వీళ్ళు. కాబట్టి మీకు ఫస్ట్ మీ ప్రయారిటీ ఏది? మీరు ఫస్ట్ సీఎస్‌సి ప్రయారిటీ మీరు. సో, సీఎస్‌సి ముందు రాయండి. దాని తర్వాత సీఎస్‌సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు సెకండ్ ప్రయారిటీ అది రాయండి. తర్వాత సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ మూడోది మీకది రాయండి. అలాగ మీరు లిస్ట్ ఇచ్చుకుంటూ ఎళ్లి మీ ప్రయారిటీ ఏది అవసరమో అవి రాసుకుంటూ వస్తే వాళ్ళు దాని ప్రకారంగా ఇప్పుడు సపోజ్ మీకొచ్చిన ర్యాంకులకి మీకు ఫస్ట్ సీఎస్‌సి చూస్తారు. సీఎస్‌సి మీ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ అది చెక్ చేస్తారు. అందులో రాలేదనుకోండి మీకు అది అందులో రాకపోతే మీకు సెకండ్ మీకు ఏదైతే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చెక్ చేస్తారు. అది కూడా ఫిల్ అయిపోయిందనుకోండి. తర్వాత సైబర్ అది చూస్తారు. తర్వాత అది కూడా ఫిల్ అయిపోయింది. తర్వాత ఐఓటీ ఓకే. మీకు ఇందులో వేకెన్సీ ఉంది. మీ క్వాలిఫికేషన్స్ మీ మార్క్స్‌కి సరిపోతుంది అని అనుకున్నప్పుడు టాలీ అయినప్పుడు మీకు అందులో సీట్ ఇస్తారు. మీకు సపోజ్ 990 మార్క్స్ వచ్చేసాయి. 99% ఉంది. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తారు కాబట్టి మీకు కంప్యూటర్ సైన్స్‌లో ఇస్తారు. అలాగా మీకొచ్చిన మార్కులను బట్టి మీరు ఎంచుకున్న ప్రయారిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 900 మార్క్స్ వచ్చాయి ఇంటర్‌లో. మీకు 85% జేఈఈ మెయిన్స్‌లో పర్సెంటైల్ వచ్చింది అని అనుకుందాం. అనుకుని నాకు సీఎస్‌సీ వస్తుందా అని అడుగుతున్నారు. ఎందుకంటే సీఎస్‌సీ వస్తుందా? రాదా? అని చెప్పడానికి వీళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఏమి ఉండవు. ఏ ఇయర్‌కి ఆ ఇయరే. ఎందుకంటే ఈ ఇయర్ అప్లై చేసినవాడు నెక్స్ట్ ఇయర్ అదే పర్సెంటైల్ వాడు అప్లై చేయాలని లేదు. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 980 వచ్చినవాడు అప్లై చేసి ఉండొచ్చు. ఈ ఇయర్ 990 వచ్చినవాడు అప్లై చేసి ఉండొచ్చు. అందుకని వీళ్ళు ఏ రకమైన డేటా వీళ్ళ దగ్గర ఉండదు. మీరేం చేయాలంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి మీకు ముందొస్తుంది. అది ముఖ్యమైన విషయం. ఇక మరొక విషయం ఏంటంటే, సపోజ్ మీకు 900 మార్క్స్ వచ్చాయి. పర్సెంటైల్ కూడా తక్కువొచ్చింది అన్నప్పుడు, మీరు సీఎస్‌సి కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకొచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంక చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. అందుకని సపోజ్ మీరు శస్త్రాల్లోనే చదవాలనుకుంటున్నారు. నాకు సపోజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా ఇష్టమే. అంటే మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మీరు ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. లేదు బయోటెక్నాలజీ అయినా నాకిష్టమే. ఫస్ట్ ప్రయారిటీ బయోటెక్నాలజీ పెట్టుకోండి. దాని తర్వాత మిగిలినవి పెట్టుకోండి. మీరు పెట్టే ఫస్ట్ ప్రయారిటీ మీకు 100% మీకు ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నది. మీ మార్కులకి వస్తుంది అని అనుకున్నది గనుక పెడితే, మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీకు సీటొచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ గనుక మీకేమైనా డౌట్ ఉంటే మీకు ఈ విషయం మీద మీరు నా మీద ప్రశ్నలు అడగండి. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో ఇంత క్లారిటీగా చెప్పలేదు మీకు. ఇప్పుడు కొంచెం క్లియర్‌గా చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఇవన్నీ ఒకటేసారి వీడియోలో చెప్పలేం గదా! అందుకనే ఇప్పుడు లైవ్‌లోకొచ్చాం. వీడియోలో అన్ని విషయాలు పూర్తిగా చెప్పలేం గాబట్టి, మీకిప్పుడు ప్రతి విషయాన్ని క్లియర్ కట్‌గా చెప్తున్నాను. సో, మీరు ఈ రకంగా మీరు మీ చాయిస్ ఫిల్లింగ్ అంటారు దీన్నే. ఈ చాయిస్ ఫిల్లింగ్‌ని కంప్లీట్ చేసిన తర్వాత, మీకు దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు పే చేయాల్సుంటుంది. అది ఫీజు గనుక పే చేస్తే మీది టోటల్‌గా క్లియర్ అవుతుంది. దాని తర్వాత ర్యాంక్ లిస్ట్ ఇస్తారు. దాని తర్వాత మీకు ఆ ర్యాంక్ లిస్ట్‌లో ఎవరెవరికి ఏమొచ్చిందనే ర్యాంక్ లిస్ట్‌ని బట్టి ఎవరెవరికి ఎప్పుడొచ్చింది, ఏంటి అనేది మొత్తం టోటల్ ట్రాన్స్‌పరెన్సీ మాత్రం మీరు ఏ రకమైన డౌట్ పడక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ మీకు 990 వచ్చాయి. ఇంకొకడికి 990 వచ్చినోడికి ముందిస్తారు. 990 వచ్చినోడికి తర్వాత ఇస్తారు. అంతే ఇంక అందులో ఏం తేడా ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకేదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి. ఇంకోటి లైక్ చేయండి. మా ప్రోగ్రామ్‌ని లైక్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు తెలియని వాళ్ళకి అందరికి చెప్పండి. ఎందుకంటే ఈ విషయాలు కొంతమందికి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో తెలీదని కొంతమంది నన్ను అడిగారు నన్ను. సో, వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను నేను. మీరు ఒకవేళ డౌట్ ఉంటే మీరు మళ్ళా వెనక్కి వెళ్లి ఒకసారి చూసుకోండి. చూస్తే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకు ఇలాగే ఇంకా 2, 3 యూనివర్సిటీల గురించి కూడా మీకు లైవ్‌లో చెప్దాం అనుకుంటున్నాను నేను. సో, మీరు మా ప్రోగ్రామ్స్‌ని రెగ్యులర్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్ మీకొస్తుంది కాబట్టి మీరు మా ప్రోగ్రామ్స్‌ని చూడగలుగుతారు. అందుకని ఇప్పటిదాకా ఈ శస్త్రాకి చాలా ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాండ్ అయినందుకు అందరికి థాంక్స్. మరొక విషయం ఏంటంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగండి. నేను ఈ సబ్జెక్ట్ గురించే కాకుండా ఇంక వేరే సబ్జెక్ట్ గురించి కూడా సపోజ్ జేఈఈ మెయిన్స్ గురించి ఉంది. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాకుండా అయిపోయిన తర్వాత మీరు నన్ను అడిగితే అన్నిటికి మీకు మీ డౌట్స్‌కి క్లారిఫై చేస్తాను మీకు నేను. సో, ఇంకా ఎనీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు. నేను మీకు డౌట్స్ చదివి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ ఇంటరు 970, జేఈఈ మెయిన్స్ 88% సీట్ వస్తుందా సార్ అని అడిగారు. మీకు నేనిప్పుడు చెప్పిన విషయం బట్టి మీకు అర్థమై ఉంటుంది. మీరు 972 మార్క్స్ అంటే మీరు మార్క్స్ ఓన్లీలో అప్లై చేయండి. ఎందుకంటే మీకు 88% ఉంది. సో, 2 కలిపితే మీకేమవుతుందంటే మీకు కొంచెం ర్యాంక్ కిందకొచ్చేస్తుంది. మీ 972 అంటే కొంచెం రీజనబుల్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు సీఎస్‌సి కాకపోయినా సీఎస్‌సికి సంబంధించిన ఒక 5, 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. వాటన్నిటికి ఏం చదివినా ఆల్‌మోస్ట్ అన్నిటికి సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి, మీకు అందులో వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే అప్లై చేయండి. 650 మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకో రూ. 650 అంటే ఒక పిజ్జా, బర్గర్ తిన్నంత ఒక రోజు స్పెండింగ్ చేసినంత కాదు మీకు. సో, ఒక రూ. 650 పెడితే మీకు నష్టమేం లేదు. మీకు సీట్ రాకపోతే ఏం అవ్వదు అంతే దట్స్ ఆల్. అందుకని మీరు ప్రతి వాళ్ళు అప్లై చేయండి. అందుకని నేను మీరెవరేం అడిగినా అప్లై, అప్లై అని ఎందుకంటున్నానంటే, ఒకవేళ మీకంటే మంచివాడొస్తే రాదు. లేకుంటే మీకంటే తక్కువ మార్కుల వాడొచ్చారనుకోండి, మీకే డెఫినిట్‌గా వస్తుంది. అందుకని ప్రతి వాళ్ళు అప్లై చేయండి. నెక్స్టు 971 ఇంటర్‌లో మెయిన్స్ 92.2 వచ్చింది. సీటొస్తుందా అని అడుగుతున్నారు. మీరు సీటొస్తుందా అని అడిగేటప్పుడు ఇంకొకటేంటంటే మీకు ఏ బ్రాంచ్ కావాలో అది కూడా స్పెసిఫై చేయండి. ఇప్పుడు నాకు మెకానికల్‌లో సీటొస్తుందా? లేపోతే సీఎస్‌సిలో వస్తుందా? లేదా నాకసలు ఏదో ఒకటి బయోటెక్నాలజీ అయినా వస్తుందా? రాదా? అని మీరు కనుక స్పెసిఫిక్‌గా అడిగితే మీకు దాంట్లో వస్తుందా? లేదా? అనే విషయాన్ని నేను మీకు క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. ఐ గాట్ 94.9% కెన్ ఐ గెట్ ఎ సీట్ సార్ అని అడిగారు. మీరు నేను చెప్తున్నాను గదా మీకు. మీరు అప్లై చేయడమే. అప్లై చేసి మీరు మార్క్స్ ఎక్కువుంటే ఒక్క మార్క్స్ తోటి అప్లై చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు 94.9% ఉంది అని అంటున్నారు. మీకు సపోజ్ మీకు సేమ్ పర్సెంట్ 94, 93 జేఈఈ మెయిన్స్‌లో కూడా వస్తే మీకు 2 కలిపి అప్లై చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు మీకు కనుక డౌట్ ఉంటే అప్లై చేసేటప్పుడు గనక డౌటుంటే, మీరు నన్ను ఒకసారి కామెంట్స్‌లో నాకు అడగండి. నేను మళ్ళా క్లారిఫై జేస్తాను. మీకు 972 మార్క్స్ వస్తే సీటొస్తుందని అడుగుతున్నారు. 972 కూడా సీటొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, మీకు ఇంతకు ముందు ట్రెండ్స్ ఎలా ఉండేదంటే, 975 కనుక మార్క్స్ వస్తే, ఓన్లీ మార్క్స్‌తో అప్లై చేసిన వాళ్ళకి కొంతమందికి చాలా మందికొచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ గనక 975 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు గనక ఎక్కువ మందుండి, వాళ్ళు ముందొస్తే రావచ్చు, రాకపోవచ్చు. అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో, మీకు 970 రేంజ్‌లో ఉన్నవాళ్ళు మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. రూ. 650 ఫీజు కట్టండి. నేను చెప్పినట్టు అప్లికేషన్ ఫిలప్ చేయండి. మీకు దేంట్లో కావాలో చాయిస్ ఫిల్లింగ్ దాని ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ చేయండి. మీకు సీటొచ్చే అవకాశం ఉంటుంది. 94.9% ఎనీ బ్రాంచ్ అని అడుగుతున్నారు. ఇగో ఇదే చెప్తున్నాను నేను మీకు. మీరు 94.9% మార్క్స్ ఎన్నొచ్చాయి? మీరు అడిగే ప్రశ్న అడిగేటప్పుడు మీరు ఐపీఈ మార్క్స్, అలాగే జేఈఈ మెయిన్స్ పర్సెంటైల్. ఈ 2 క్లారిటీగా ఇస్తే నాకొక అవగాహన వస్తుంది మీకు. ఈ రెండిటికి ఉంటుంది అని. మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీరు అలా క్లారిటీగా అడగండి. అలాగే బ్రాంచ్ మీరు ఏదే బ్రాంచ్ అయినా పర్వాలేదన్నారు. సో, మీకు 94.9 అంటే నేను ఐపీఈ అనుకుంటున్నాను. సో, మీకేదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. సో, నెక్స్ట్ ఇంకొకళ్ళు అడిగారు 971 ఇంటర్ అండ్ 92.2 మెయిన్స్. ఐపీఈ స్ట్రీమ్ అప్లై చేయాలా లేదా? మీరు 970 ప్లస్ 92.2 కాబట్టి మీరు మార్క్స్ ప్లస్ మెయిన్స్ 2 కలిపిన స్ట్రీమ్‌లో అప్లై చేస్తే బెస్ట్. ఎందుకంటే 92.2 కూడా కొంచెం మరీ తక్కువేం కాదు కాబట్టి, మీకు ప్రయారిటీ అదే ఉంది కాబట్టి ఓన్లీ మార్క్స్‌లో అప్లై చేయొద్దు. మీరు మార్క్స్‌లో అప్లై చేసి ఖచ్చితంగా రావాలంటే మళ్ళా ఇంక చెప్పాల్సి తప్పట్లేదు. 980 మార్క్స్ అలా వస్తే మీరు ఖచ్చితంగా మీకు మార్క్స్ స్ట్రీమ్‌లో అప్లై చేసేయండి వచ్చేస్తుంది. డౌట్ లేదు దాంట్లో. మీకు అంతకంటే కొంచెం అటు ఇటుగా కొంచెం ఒక 2, 3 మార్కులు కూడా మ్యాటర్ చేస్తుంది కదా ఇక్కడ. అందుకని నేను చెప్తున్నదది. ఓన్లీ 949 అంటే మీకు బయోటెక్నాలజీ గాని, ఇలాంటి వాటికి కొంచెం ముందుకొచ్చి వస్తుంది. మీకు ఇంకోటేంటంటే మీరు ఫస్ట్ వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. అదయిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ లిస్ట్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్‌లో ఇచ్చిన వాళ్ళు కొంతమంది చేరొచ్చు, చేరకపోవచ్చు. ఈ అప్లై చేసేటప్పుడు ఏంటంటే ముందు ఉత్సాహంతో చాలా మంది అప్లై చేస్తారు. లేదా ప్లాన్ బి నేను చెప్తుంటాను కదా! ప్లాన్ బి అని. ఆ ప్లాన్ బి లాగా అప్లై చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి సపోజ్ రేపొద్దున జేఈఈ మెయిన్స్‌లో మనకి మంచిదొస్తుంది. లేదా వాళ్ళు ఇంకేదైనా బెటర్‌గా ఉంటుందని ఆప్షన్ వచ్చినప్పుడు వాళ్ళెళ్ళిపోతారు. అందుకని వీళ్ళేం చేస్తారంటే ఫస్ట్‌ది అయిపోంగానే సెకండ్ లిస్ట్ అని ఇంకోటి తీస్తారు. వాళ్ళు ఫస్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడే
మీకు మెన్షన్ చేస్తారు. మీరు సెకండ్ లిస్ట్ కూడా ఇస్తాం కంగారు పడకండని. అప్పుడు మీరు సెకండ్ లిస్ట్ కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెస్ జరగడానికి ఇంకా 3, 4 మంత్స్ టోటల్ టైం పడుతుంది. అందుకని కంగారు పడకండి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన చేతిలో ఇంకా ఆల్రెడీ ఇంటర్మీడియేట్ ఉంది కాబట్టి, ఇంటర్మీడియేట్ గురించి కూడా నేను వీడియోలు చేస్తున్నాను. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియేట్ అంటే ఎంసెట్. ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తే మీకు ఇక్కడ కూడా మన మన స్టేట్‌లో ఉన్న ఇంకా మంచి కాలేజెస్ గురించిన డీటెయిల్స్ కూడా నేను మళ్ళా ఒక 2, 3 వీడియోలు చేస్తాను. దాంట్లో చూడండి. దాన్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సబ్‌స్క్రైబర్ అడిగారు. జేఈఈ మెయిన్స్ 78% అండ్ ఐపీఈ 987 సార్ సీఎస్‌ఈ వస్తుందా? మీరు ఇగో ఇప్పుడు అదే చెప్పాను మీకు నేను. మీరేం చేయాలంటే మీరు 987 మార్క్స్ తోటి మీరు జేఈఈ మెయిన్స్ నో అని పెట్టి ఓన్లీ మార్క్స్‌తో 987తో అప్లై చేయండి. మీకు చాలా ఛాన్సెస్ మీకు ఎక్కువ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఆ ప్రయత్నం చేయండి. మీకు సీఎస్‌ఈ తర్వాత మీకు చాలా డిమాండ్ ఉన్న అంటే మీకు ఆర్టిఫిషియల్ ఏఐ అండ్ డేటా సైన్స్ ఇవన్నీ వాటి సబ్ బ్రాంచెస్ ఏదైనా మీకు పర్వాలేదు. ఎందుకంటే మీకు సీఎస్‌ఈలో ఏం చెప్తారో వీటిలో కూడా అదే చెప్తారు. కాకపోతే మీకు దాని పక్కన ఉన్న ఏదైతే సబ్ బ్రాంచ్ ఉందో అది మేజర్‌గా చెప్తారు మీకు. సో, మీకు ఏదైనా చేయొచ్చు పర్వాలేదు. ఇంకోటేంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా సరే మీరు చేయొచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తే మీరు హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు. అలాగే ఇప్పుడు రోబోటిక్స్ ఉంది. చాలా హై డిమాండ్ ఉన్నది. మీకు ఎక్కువ మార్కులొచ్చాయి. ఓన్లీ సీఎస్ఈలోనే జరగక్కర్లేదు. మీకు సపోజ్ మీకు ఫిజిక్స్ బాగా వస్తుంది. వచ్చినప్పుడు మీరు రోబోటిక్స్ చేసుకుంటే రోబోటిక్స్ చాలా ఎక్స్ట్రార్డినరీ బ్రాంచ్. అలాగే మెకాట్రానిక్స్. మెకాట్రానిక్స్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీ బ్రాంచ్. చాలా చోట్ల ఉన్నదది. అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు మీకు కావాల్సిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. అందరూ సీఎస్‌ఈ మంచిదే. కానీ సీఎస్‌ఈ కాకుండా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు మళ్ళా చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేరే బ్రాంచ్ అయినా చేసుకోవచ్చు. అందరికీ సమాన అవకాశాలుంటాయి. అల్టిమేట్‌గా మనం చదవాలి. అక్కడ కూడా మళ్ళా సేమ్ టు సేమే జేఈఈ మెయిన్స్ లాగా ఇక్కడలాగా మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి సీజీపీఏ రావాలి. మళ్ళా అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి ఉద్యోగాలొస్తాయి. ఈ చదువుకోవడం అనేది ఎక్కడైనా అండర్‌లైనే. ఇది మాత్రం తప్పదు. కాబట్టి మీరు అప్లై చేయడానికి ఇంకా టైముంది. కంగారు పడకండి. మీరేదైనా డౌటుంటే మీరు 1కి 2 సార్లు నన్నడగండి. మీకు మీరెన్ని ప్రశ్నలడిగినా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఇంకా ఎవ్రీ 2 డేస్, 3 డేస్‌కి ఒకసారి ఇలాగ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం కాబట్టి, మీకు వేరే డౌట్స్ ఉన్నా కూడా మీరు దాంట్లో వచ్చి నన్నడగండి. ముఖ్యంగా మీరు ఇప్పుడు లైక్ చేయండి. ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మనం ఎక్కువ లైక్స్ వస్తే కొంచెం ముందుకు ఎక్కువ పుష్ చేస్తుందనమాట. చేస్తే ఇంక తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చాలామంది ఇంకా అవకాశం ఉంటుంది గదా! ఇంక తెలియని వాళ్ళకి ఏంటి, ఎలా, ఏంటి అనే పాపం చాలామంది డౌట్స్ ఉంటారు గదా! అందుకని ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి, ప్రతి వాళ్ళ డౌట్ క్లారిఫై అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా మీరు రికమెండ్ చేయండి. ఇంకా డౌట్స్ చాలా మందికి క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. ఒకవేళ సపోజ్ ఇక్కడేం డౌట్‌లు అడగలేకపోయినా, మన రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో మీరు డౌట్స్ అడగొచ్చు. సో, ఈరోజు ఈరోజు ఈ ప్రోగ్రామ్‌ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు నా ఛానెల్‌ని లైక్ చేయండి. మీరిచ్చిన ప్రోత్సాహం చాలా బావుంది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. టెలిగ్రామ్ ఛానెల్ కూడా త్వరలో ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. సో, టెలిగ్రామ్ ఛానెల్ కూడా మీరు అడిగితే, మీరు రిక్వెస్ట్ చేస్తే మీరు టెలిగ్రామ్ ఛానెల్ ఓపెన్ చేయమంటే, మేము టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఒకటి ఓపెన్ చేసి మీకు ఇంకా ఎక్కువ ఉపయోగం ఉండేలాగా ట్రై చేస్తాం. డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. మీరడిగే డౌట్‌ని క్లియర్‌గా మీకు ఇంటర్‌లో ఎన్ని మార్కులొచ్చాయి? మీరు మన జేఈఈ మెయిన్స్‌లో మీకు ఎంత ర్యాంక్ ఉంది? మీరు ఓబీసీయా, ఇలాంటి మీ మీ యొక్క కేటగరీ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడగండి. అలాగే మీరు జేఈఈ మెయిన్స్‌కి కూడా మీరు ఏ డౌట్ అడిగినా జేఈఈ మెయిన్స్‌లో అడిగినా కూడా మీరు ఏది అడిగినా కూడా మన ఏపీలో కూడా చాలా తక్కువ ర్యాంక్ వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి.
సో, అది కూడా మీ డౌట్స్ క్లారిఫై చేస్తా. అందుకని మీరు అడగండి. మీరు డౌట్స్ అడగండి. మీరు ఆ డౌట్స్ అడగడానికి మీకేం అక్కర్లేదు. నాకు టైం ఉంటే చెప్తాను, టైం లేకపోతే వదిలేస్తాను అంతే కదా! అంతకంటే జరిగేది ఏముండదు కాబట్టి, మీరు మీ డౌట్స్ అడిగితే నేను ట్రై చేస్తాను. ఇంకెవరో డౌట్ అడిగారు. స్మాల్ డౌట్ ప్లీజ్ క్లారిఫై 2 స్ట్రీమ్స్‌లో అప్లై చేసినా ఏది బెస్ట్ ర్యాంక్ వస్తే అది కన్సిడర్ చేస్తారని విన్నాను. కరెక్టేనా? అలా ఉండదండి. ఇప్పుడు మీరు అలా చేస్తే ప్రతి వాళ్ళకి చాలా టైం ముందు మార్కులు ఎక్కువొచ్చి ఇది ఎక్కువొస్తే అలా 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 కాదు. మీరు అందుకనే మీరు ఒకవేళ అలా ఉంటే మిమ్మల్ని అలా ఎందుకు అడుగుతారు? మీరు యెస్సా? నోవా? మీరు జేఈఈ మెయిన్స్ రాసారా? లేదా? అని ఎందుకు అడుగుతారు? అది అడిగారు అంటే దేనికి దానికి సెపరేట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఇంతకుముందు తమిళనాడులో వాళ్ళు చాలా మంది మార్క్స్ ఎక్కువొచ్చిన వాళ్ళుంటారక్కడ. సో, జేఈఈ మెయిన్స్ కంటే. అందుకని వాళ్ళు సెపరేట్‌గా పెట్టారది. యాక్చువల్‌గా ఇది మన కోసం కాదు పెట్టింది. ఇది యాక్చువల్‌గా తమిళనాడు స్టేట్‌కి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి, వాళ్ళు మార్క్స్ ఎక్కువొచ్చిన వాళ్ళు సపోజ్ ఎవరైనా ఒక 990 వచ్చాయి మార్క్సు. వాడికి మెయిన్స్‌లో 80 సంథింగ్ ర్యాంక్ వచ్చిందనుకోండి. అటు జేఈఈ మెయిన్స్‌లోనూ రాక, ఇక్కడ రాకపోతే ఇబ్బంది పడతాడు గదా! అందుకని వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, మీకు మార్క్స్ వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశం. మీకు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చేరడానికి కారణం కూడా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మీరేంటంటే, మీకు మార్కులొచ్చిన వాళ్ళకి సీటొస్తుందనే కాన్సెప్టే ఇక్కడ ఫస్ట్ అసలు. అందుకని మీకు మంచి మార్కులొచ్చిన వాళ్ళకి మంచి మార్కులతోనే అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకోటి జేఈఈ మెయిన్స్ శస్త్ర 43,000 ఓబీసీ అని అడిగారు. ఇదేంటో నాకర్థం కాలేదు మరి. శస్త్రలో అంటే జేఈఈ మెయిన్స్‌లో ర్యాంక్ 43,000 వచ్చిందని అనుకుంటాను. మీకు ఇంటర్‌లో మార్క్స్ ఎన్నో మీరు క్లియర్‌గా మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మీకు ఇంటర్ మార్క్సు ఈ 2 కలిపి మీకేమైనా అవకాశం ఉంటుందా? ఏ బ్రాంచ్ వస్తుంది? అప్లై చేస్తామన్నప్పుడు జేఈఈ మెయిన్స్ ప్లస్ ఐపీఈ మార్క్స్ ఆర్ ఐపీఈ మార్క్స్ 2 ఆప్షన్స్ ఇవ్వచ్చా? రెండిటికి ఉండదండి. ఎవరో ఒక్కొక్కళ్ళకి ఒక ఆప్షనే ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉండదు. అందుకనే మీకు అదా? ఇదా? అని అడగడు. మీరు జేఈఈ మెయిన్స్ రాసారా? లేదా? అని అడుగుతాడు. జేఈఈ మెయిన్ కనుక మీరు రాసాను అని కనుక మీరు యెస్ అని పెడితే, మీరు జేఈఈ మెయిన్ రాసినట్టే. మిమ్మల్ని మీ ఓన్లీ మార్క్స్ స్ట్రీమ్‌లో మిమ్మల్ని వెయ్యరు. మీరు నో అని రాసినప్పుడు మాత్రమే మీరు ఓన్లీ మార్క్స్‌లో మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. మనం ఏమనుకుంటామంటే మార్క్స్ ఉంది. అది 2 ఉన్నాయి గదా! మనకి ముందు వస్తుందేమో అని. అలా కాదు. అక్కడేంటంటే వాళ్ళ సిస్టము మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇగో ఇంత కోటా, మార్క్స్ లేని వాళ్ళకి ప్లస్ జేఈఈ మెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇగో ఇంత కోటా అని వాళ్ళకొక లెక్కుంటుంది. ఆ లెక్క ప్రకారం మీకు ఓన్లీ మార్క్స్ బేస్ చేసుకొని అందుకే నేను చెప్తాను మార్క్స్ ఎక్కువొచ్చిన వాళ్ళు జేఈఈ మెయిన్స్ రాసినా సరే నో అని పెట్టండి. అప్పుడు వాళ్ళు ఓన్లీ మిమ్మల్ని ఇదొకటే అడుగుతారు. మార్క్స్ మీదే అడుగుతారు. మీకు మార్క్స్‌కి సంబంధించిన దాన్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్ ఇస్తారు. కాబట్టి ఎవరో అడిగారు జేఈఈ మెయిన్స్ 88 88 సీఏ 88%కి సీఎస్‌సి మీరు మీరు ఓబీసీయా? మీరు ఓసీయా? మీరు ఈడబ్ల్యూఎస్సా? మీరేంటి? మీరేంటనేది అడిగితే దాన్ని బట్టి చెప్తాను మీరు మీ కేటగరీ ఏంటో కూడా చెప్పాలి. మీరు చెప్తే దాన్ని బట్టి చెప్తాను. మీకు శస్త్ర వరకు వచ్చిన విషయం ఏంటంటే శస్త్ర వరకు మాత్రం మీకు చెప్తున్నాను గదా! మీకు ఎక్కువ మంచి మార్కులొస్తేనే వస్తుంది. మార్కులు తక్కువొస్తే రాదు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఓబీసీకి 88%కి రాదండి. మీకు అటు జేఈఈ మెయిన్స్‌లో కూడా అవకాశం తక్కువే. ఎందుకంటే మీకు మళ్ళా రేపో మాపో దీనికి సంబంధించింది కూడా జేఈఈ మెయిన్స్‌కి సంబంధించింది కూడా మళ్ళా మీకు ఒక లైవ్ చేస్తాను. మీకెక్కడ అవకాశం ఉందో కూడా చెప్తాను. ఒకవేళ అంటే మీరు చాలా దూరానికి ఎక్కడో జీఎఫ్‌టీఎస్‌కి అలాంటివి వెళ్దాం అంటే అక్కడ దొరుకుతుంది. అందుకని ఇలాంటి తక్కువొచ్చిన వాళ్ళేంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎంసెట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. 88% జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన వాళ్ళు ఎంసెట్ మీద కాన్సంట్రేట్ చేసి రాస్తే, మన టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ ఏపీలో, అలాగే తెలంగాణలో ఉన్నాయి. వాటిలో చేరొచ్చు. వాటిలో కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి. మంచి మంచి అవకాశాలొస్తాయి. అందుకని ఓకే. ఇంటర్ 850 జేఈఈ మెయిన్స్ 88 శస్త్రాలు తక్కువండి. పాజిబిలిటీ తక్కువ. అది. అంటే ఏ బయోటెక్నాలజీయో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని పెడితే, మీరు ఖచ్చితంగా శస్త్రాల్లోనే చదవాలి అని అనుకుంటే బయోటెక్నాలజీ గాని, సివిల్ గాని ఇలాంటి బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది. ఆహ్, జేఈఈ మెయిన్స్‌లో కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు మేజర్‌గా ఇంటర్మీడియేట్ మీద మీ అబ్బాయినో ఎవరైతే వాళ్ళని మీరు కాన్సంట్రేట్ చేయమనండి. మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఏపీలో కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి మీరు
దాని మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పండి. ఇంకా టైం ఉంది. సో, ఇంక ఈ రోజుకి మీకు అర్థమైందనుకుంటాను చెప్పింది. మరొకసారి ఫైనల్‌గా చెప్తున్నాను. మీకే డౌట్ ఉన్నా అడగండి. ఒకవేళ నా చెప్పిన ఈ వీడియో మీకు అర్థం కాకపోతే వెనక్కి జరుపుకొని ఒకసారి చూసుకోండి. మీరు రెగ్యులర్‌గా మా ఛానెల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. ఓకే. బై బై.